ఓం శ్రీరామ శ్రీమాత్రే నమః. 4 శ్లోకాల యొక్క వివరాలు తెలియపరచాలని నా ముఖ్య సంకల్పంతో ఈనాడు మీ అందరి ముందు హాజరవుతున్నాను. నా పేరు మల్లాప్రాడ రామకృష్ణ. ప్రాంజలి ప్రభగా అనేకమైనటువంటి తెలుగు కథలు రాస్తూ, పద్యాలు రాస్తూ తెలుగుని ప్రపంచవ్యాప్తంగా బలపడాలనే ఉద్దేశంతో, నాకు తెలిసిన విద్యను నలుగురికి తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చానండి. ముఖ్యంగా యచ్ఛేదం దృశ్యతే కించిత్ జగత్స్థావరం జంగమం సర్వమస్థిరం బ్రహ్మన్ స్వప్నం సంగమసన్నిభం. శ్రీరాముడు బ్రహ్మజ్ఞుడా, ఈ కరవడు స్థావర జంగమాత్మముకు జగత్తంతయు స్వప్న సంగమం వలె నస్థిరము. మనం స్వప్నంలో ఏ విధంగా అన్నీ చూస్తూ ఉంటామో, తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత మన స్వప్నం ఏ విధంగా కనపడకుండా మాయమైపోతూ ఉంటుందో, అలాగే ఈ లోకమంతా కూడా మనకు కనిపించేవన్నీ కూడా వస్తువులన్నీ కూడా నస్థిరమైనవి. అంటే నశ్వరమైన, ఇప్పుడు మనం ఒక కొత్తమైన వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, అది ఆ వస్తువు కొన్నాళ్ళైన తర్వాత ఆ వస్తువు పనికి రాకుండా పోతుంది. అలాగే మనం 2 వస్తువులు కొన్నా కూడా, ఎన్ని వస్తువులు కొన్నా కూడా ఆ వస్తువుల వరకు ఆ పరిమితం అంతవరకే. తర్వాత కొత్త వస్తువు వచ్చిన తర్వాత ఈ వస్తువుకు ఫలితం ఉండదు. కాబట్టి స్థిరమైనది అన్నది ఏదీ లేదు, అంతా నస్థిరమే. మన శరీరంలో చొక్కా వేసుకున్నాము అంతవరకు నిజమే, కానీ కొత్త చొక్కా కనిపించేప్పటికల్లా అది 2వ రోజు కల్లా మాసిపోతుంది, చినిగిపోతుంది, మరలా కొత్త చొక్కాగా ఉంటాం. కాబట్టి ఏమిటి ఇక్కడ? నస్థిరమైనదే, కానీ దేహము స్థిరమైనది. నస్థిరమైనది మనం వేసుకున్నటువంటి వస్తువులు అనేది గమనించాలి. మనం చూసిన విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉంటాము, చూడలేని విషయాన్ని చూడాలని ప్రయత్నిస్తూ ఉంటాము. ఏది ఏమైనప్పటికీ స్థిరమైనవనేది ఏది లేవు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. శుష్కసాగర సంకాసోనిఖతో యో తదృశ్యతే నప్రాతర భసంబీతో నగ్య సంపద్యతే మనోమునో. నేడు ఎండిపోయిన సముద్రం వలె కనపడు ఈ అఘాతము రేపు మేఘము వలె పరివృతముకు పర్వతముగా మారవచ్చును. చూడండి, నేడు ఎండిపోయినటువంటి ఈ పర్వభూమి రేపు అద్భుతమైన మాగానిగా మారవచ్చు. నేడు ఈ ఎండిపోయినటువంటి ఈ చెరువు రేపు జలాశయంతో నిండిపోవచ్చు. నేడు సముద్రము మనకి దూరంగా కనిపిస్తుంటే చిన్నగా కనిపించినప్పటికీ అది పెద్దమే సముద్రంగా మనం గుర్తించగలుగుతాము. కాబట్టి మన ఏ విషయమైనా కూడా మేఘములా పరివృతముగా పర్వతముగా మారవచ్చును. అంటే ఇక్కడ మేఘాలన్నీ కూడా ఆకాశంలో ఏ విధంగా మనకు కనపడకుండా పోతూ ఉంటాయో, అలాగే జీవితం అనేది కూడా కనపడకుండా పెరగకుండా తెలియకుండా మనిషి భవిష్యత్తును తెలుసుకోవాలనే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలనేదే ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విశేషము. యౌవనప్యూహ విస్తీర్ణో విలీఢ గగనో మహం దినైరేవ సమాయాతు వీర్య సమతాం కోపతాంచవా. ఆకాశమును పుట్టు మహారణ్యము కొన్ని దినములలో నేలమట్టమైపోవచ్చును, లేక మాయగా మారవచ్చును. ఇప్పుడు అన్నీ కూడా మనకు కనపడుతున్న భవనాలన్నీ రేపు కూడా నేలమట్టమైపోవచ్చు. అడవులన్నీ కాలిపోయి దగ్ధమైపోవచ్చు. జీవితాంతం కూడా మనకు ఉన్నటువంటి భవనాలు కూడా కూలిపోవచ్చు. మనం అనుకున్న విషయాలన్నీ కూడా జరగకపోవచ్చు. కానీ కాలం మాత్రమే జరుగుతూనే ఉంటుంది, అది నీకు కనిపించదు. గాలి మాత్రమే వస్తూనే ఉంటుంది, అది నేను బతికిస్తుంది, కానీ నువ్వు తెలుసుకోలేవు. జీవితం కూడా అంతే. జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరూ జన్మ యొక్క పరిపక్వత దశను చేరుకోవాలి. అంటే దానం చేయాలి, ధర్మం చేయాలి, వచ్చిన విషయాన్ని నలుగురికి పంచిపెట్టాలి. అదేవిధంగా సంకల్పాన్ని సిద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరు ప్రవర్తనలుగా ఉండాలి. మనం స్వార్థపూరితమైనటువంటి ఆలోచన లేకుండా సత్సంగములతో కలిసి
మంచి మంచి పనులు చేసుకుంటూ ప్రజల్లో మంచిగా నిలబడే విధంగా ప్రతి ఒక్కరూ ఉండగలిగినట్లయితే ఈ మహారణ్యాలు కూడా ఇప్పుడే మన జన్మలోనే అవి ఎటువంటి మారకుండా ఉండే విధంగా మనం చూడగలుగుతాము. లేదా అటువంటి మనం మాయలో ఇరుక్కొని మనం కూడా మాయమయ్యేపోయే విధంగా జీవితాన్ని జరిగిపోతుందనేది మనం తెలుసుకోగలగలేము. యదంగ మధ్య సంబీతం కౌసేయ ప్రగ్విలే లేననైః దిగంబరదేవస్యో దూరే వాసారితావటే. నేడు ఏ శరీరమున పుట్టములు చుట్టబడి ఉన్నవో, మాలలు వేయబడినవో, ఆ శరీరము మాపు వివస్త్రగా మారి దూరముగా ఉన్న గుంటలో పారవేయబడిన విస్తీర్ణముగా మారిపోతుంది. అంటే ఈనాడు మనము ఏ విధంగా ఉన్నామంటే, కట్టబడిన మాలలు విప్పబడినగా విడిపోయి ఏ విధంగా రెక్కలు రాలిపోయినటువంటి పక్షుల్లా అవి కింద రాలిపోతూ ఉంటాయో, అదేవిధంగా చెట్లు గాలి వచ్చినప్పుడు చెట్లలో పోలు ఏ విధంగా రాలి కింద జలజల రాలిపోతూ ఉంటావో, నీవు పుట్టినప్పుడు వస్త్రం లేకుండా పుట్టావు, పోయేటప్పుడు వివస్త్రగానే మారిపోతావు. మధ్యలో ఉన్నటువంటి ఈ మాయా వ్యవస్థను అనేటువంటి జగతిలో చిన్మయ మాయగా చిక్కి జీవితాంతము దుఃఖాలతో మేళవింపుగా బతకడమే అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. శరీరం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి సమయ సందర్భంగా మంచి అనేది మనం తెలుసుకునే విధంగా చేసుకోవాలి. నేడు చిత్రములుగా జరుగుతూ ఉంటాయి. విచిత్రాలు అంటే మనం చెట్లకి అనుకున్నాం, మొన్న ఈ మధ్యలోనే చెప్పారు ఏది వేప చెట్టుకి పాలు పోసాయని. నిజమే, విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మనుషులు ప్రవర్తనలు కూడా మారుతూ ఉన్నాయి అనేది తెలుస్తున్నది మనకి. నగరమున్న చోట అల్ప దీవులుగా మారిపోతాయి, దీవులున్న చోట నగరాలు ఏర్పడతాయి, శూన్యమున్న చోట ప్రశాంతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా మనిషి మనుగడ కూడా గుర్తింపు లేని విధంగా ప్రతి ఒక్కరి జీవితాలు సాగుతూ ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. యపౌమాన్యథా తేజస్వి మండలాన్యధితిష్టతి సభస్మ కోటతాం రాజం దివసైరధి గచ్చతి. నేడు తేజమున మండలాధిపతి అయి వెలయునాతడు స్వల్పకాలంలోనే భస్మరాజుగా మారుతాడు. చూడండి, మనం ఆల్రెడీ ప్రత్యక్షంగా చూసాము. అనేక మంది మంత్రులు, రాజులు, ప్రధానమంత్రులు రాజ్యాన్ని బ్రహ్మాండంగా పాలిస్తున్నామని చెప్పి ప్రజలను ఏడిపిస్తూ పాలిస్తూ ఉంటారు. చివరికి వారి జీవితం ఎలా కలిపిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రధానమంత్రిగా ఉన్నవారు అనేకమైన హత్యకు గురిపడి చనిపోవటం, అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఏదో విధంగా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది? వారు చేసిన కర్మనే కాదు, వారు చేసిన పాపాలు వెంటడిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎటువంటి పాపాలు చేయకుండా తేజవంతులుగాను మండలాధిపతులుగాను ఉన్నప్పటికీ కూడా సేవ కాలమంతయో ప్రజాసేవగా ఉండగలిగినట్లయితేనే పుణ్యంగా ఉండగలుగుతారు, లేదా భస్మరాశిగా మారిపోతారు అనేది ఇందులో ముఖ్యమైన విశేషము. అరణ్యాని మహాభీమా యనభో మండలోపమా పదకాచ్ఛాదికాశనైవ సంపద్యతే పురీ. మహాభయంకరమును గగనములే శూన్యమును, విశాల్యమైన అరణ్యము కాలవశమున ఆకాశమండలమును ఆవరించి పతాకాలతో కూడిన పురిగా మారగలదు. చూడండి, ఆకాశాన్ని అందుకునేటువంటి అరణ్యాలు పెరుగుతాయి, మనుషులు కనిపించరు, మనుషులు మమతలు కనిపించవు, దుర్మార్గాలు పెరిగిపోతాయి, పాపాలు పెరిగిపోతాయి. కాబట్టి ఈ దేశమంతా కూడా విశాలమైన నైమికారణ్యంగా మారిపోతుందనేది ఆకాశమండలం ఆవరించే విధంగా చెట్లు ఎదుగుతూ ఉంటాయి. ఆ చెట్లు కొమ్మలు ఎలాగ ఉంటాయంటే పొరివిప్పిరి నెమలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఆకాశం ఎగురుతున్న జెండాల వలె చెట్లు కొమ్మలు ఎలాడుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ప్రజలు అటువంటి వారు ఎవరు కనిపించరు. యాలత ఫలిత భీమాభాత్యత్య విపినావలి దీనశైరేవ సాయతి పునర్మరు మహీపదం. నేడు లతలచే నావరింపబడిన మహాభయంకరమైన కనపడినది
కొన్ని రోజుల తర్వాత మరుభూమిగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ అనేకమైన చెట్లు, పూలు, వనాలు అన్నీ ఏర్పడుతూ అంత కష్టమీదగా ఉన్నట్లయితే అనుకోని విధంగా భూకంపాలు రావచ్చు, ప్రకంపనలు రావచ్చు, రోగాలు రావచ్చు. కాబట్టి మొత్తం భస్మీకృతమైపోతుంది అని చెప్తున్నారు. సలిల స్థలతాం జాతి స్థలీ భవతి వారిభూ విపర్యస్యతి సర్వం హి సకాష్టంబు తృణం జగత్. నీరు భూమి యగును, భూమి నీరగును, జగత్తంతయు పరివర్తన నందునదే అనే విధంగా చెబుతుంది. భూమి నీరు అవుతుంది, నీరు భూమి అవుతుంది. కాబట్టి ఇటువంటి అనేకమైన దుశ్చర్యలు జరుగుతాయనేది మనం ముందుగా తెలుసుకోగలుగుతున్నాము. ఏదే తెలుసుకోలేకపోతున్నాం. కానీ దీనికి అనేకమైనటువంటి మనకు మహామనులు మనులు అందరూ కూడా మనకి కొన్ని విషయాలు తెలియపరిచారు. ఏమిటంటే, రోగానికి ముందు ఇచ్చారు, కామానికి శృంగారం అన్నారు, మంచికి చెడు ఏర్పడుతున్నది, చెడుకు మంచి ఏర్పడుతున్నది, లాభానికి నష్టం ఏర్పడుతున్నది, కష్టానికి సుఖం ఏర్పడుతున్నది, సుఖానికి దుఃఖం కూడా వెంపడిస్తున్నది. అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన వంతు తనలో ఉన్నటువంటి ప్రార్థించేటువంటి ఆ దేవుడైనటువంటి పరమాత్మని మనం ఒక్కసారి తలుచుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి 9 శ్లోకాల వివరణ నీకు తెలియపరిచినందుకు చాలా సంతోషిస్తూ ఓం శ్రీరామ శ్రీమాత్రే నమః.